నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, గొప్ప గొప్ప వాళ్ళని చూసి మామూలు మనుషుల్ని చిన్న చూపు చూడకూడదు. ఎందుకంటే సూది పని కత్తి, కత్తి పని సూది ఎన్నడూ చేయలేవు. ఎందుకంటే ఎవరి గొప్పతనం వారిదే కదా. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటి ఐశ్వర్య భాస్కరన్. ఈమె సీనియర్ స్టార్ హీరోయిన్ అయిన లక్ష్మి కూతురు. ఇక తల్లి అడుగుజాడల్లోనే సినీ రంగ ప్రవేశం చేసి పలు చిత్రాల్లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన గుర్తింపును సంపాదించుకుంది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో ఈమెకిప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఎక్కువై జీవితాన్ని గడపడం కోసం సబ్బులు అమ్ముకునే పరిస్థితికి వచ్చింది. ఇక ఇదే విషయంపై ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నాకు ప్రస్తుతం పని లేదు, నా దగ్గర డబ్బులు కూడా లేవు, అలాగే అప్పులు కూడా ఎవరు ఇవ్వడం లేదు. ఇక కన్న కూతురు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది, నేనొక్కదాన్నే ఇంట్లో ఉంటాను. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పని చేయడానికైనా నేను ఆలోచించడం లేదు. ఒకవేళ మీ ఆఫీస్లో పనిచ్చినా చేస్తాను, చివరికి టాయిలెట్ క్లీన్ చేయమన్నా చేస్తాను. నా కెరియర్ బాగున్న సమయంలో పెళ్లి చేసుకొని సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యాను. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో అవకాశాలు రావట్లేదు. అందరికీ నయనతారల సెకండ్ ఇన్నింగ్స్ కలిసి రావాలనే గ్యారంటీ లేదు కదా. ఇప్పుడు నేను సబ్బులు అమ్ముకుంటూ ఇండిపెండెంట్ ఉమెన్ గా ఉన్నాను, ఎవరిపైన ఆధారపడడం లేదు. ఇందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఒకవేళ నటించే అవకాశం వస్తే ఆర్థికంగా కాస్త నిలదొక్కుంటాను అంటూ ఐశ్వర్య భాస్కరన్ తన బాధని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. నిజంగానే ఐశ్వర్య భాస్కరన్ కి తన కన్న తండ్రి ఎవరనేది తెలియదా? ఐశ్వర్య షూటింగ్ బ్రేక్ టైంలో 18 ఏళ్లకే రహస్యంగా ఎందుకు పెళ్లి చేసుకుంది? ఐశ్వర్య మత్తు మందికి బానిసవ్వడం వల్లే తన భర్త విడాకులు ఇచ్చాడా? ఈమె తల్లి వల్లే ఐశ్వర్యకి సినిమాల్లో అవకాశాలు రాలేదా? కూతురు సబ్బులు అమ్ముకుంటున్నా తల్లి లక్ష్మి ఎందుకు సహాయం చేయట్లేదు అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, ఒక్కసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో. ఒకసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది ఇంకా ఎంత నేర్చుకోవాలో. ఒకసారి ఓడిన తర్వాతే తెలుస్తుంది ఎలా గెలవాలో. శాంతా మీనా అలియాస్ ఐశ్వర్య భాస్కరన్. ఈమె 1971 ఏప్రిల్ 1న తమిళనాడులోని చెన్నైలో జన్మించింది. తల్లి సినిమా స్టార్ లక్ష్మి, తండ్రి భాస్కరన్. ఐశ్వర్య తల్లి లక్ష్మి గారు 1968లో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈమె తల్లి అయిన కుమారి రుక్మిణి కూడా సినిమా ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి సపోర్టింగ్ రోల్స్ చేస్తుండడంతో తను హీరోయిన్ గా ఎదగలేకపోయింది. దీంతో తన కూతుర్ని ఎలాగైనా హీరోయిన్ చేయాలనుకుంది. ఇక మొదట్లో లక్ష్మి గారికి సపోర్టింగ్ రోల్స్ రావడంతో ఈమెకు కూడా తనలాగే హీరోయిన్ అయ్యే అదృష్టం లేదని ఇన్సూరెన్స్ కంపెనీలో గవర్నమెంట్ జాబ్ చేసే భాస్కరన్ అనే వ్యక్తితో లక్ష్మి గారికి తన 17వ ఏటకి పెళ్లి జరిపించడం జరిగింది. ఇక ఆ పెళ్లి తర్వాత లక్ష్మి గారికి హీరోయిన్ గా స్టార్ హీరోస్ మూవీస్ లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. వాటిని తల్లి కూతుర్లు కాదనలేక సినిమాల్లో చేయడం మొదలెట్టారు. ఇక దీన్ని చూసిన భాస్కరన్ ఒకవేళ లక్ష్మికి బిడ్డ పుడితే సినిమాలను వదిలేస్తుందేమో అనుకున్నాడు. అలా వీరిద్దరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 1971లో ఐశ్వర్యకి జన్మనిచ్చారు. ఇక అలా బిడ్డ పుట్టిన నెల తర్వాత లక్ష్మి షూటింగ్ కి వెళ్లడం మొదలెట్టింది. ఇక అప్పటి వరకు ఈమెకు పెళ్ళై బిడ్డ పుట్టిన విషయం కూడా ఇండస్ట్రీలో రహస్యంగానే ఉంచింది. ఇక ఇదిలా ఉంటే లక్ష్మి గారి పేరు చాలా మంది హీరోస్ తో వినిపించగా ఈ వార్తలు మీడియాలో రావడంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. దీనికి తోడు లక్ష్మితో యాక్ట్ చేస్తూ ఆ మూవీస్ ని డైరెక్ట్ చేస్తున్న మోహన్ శర్మతో మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ క్లోజ్ గా ఉండేవారు. ఇక అలా భాస్కరన్ లక్ష్మి గారికి ఎంత నచ్చ చెప్పినా వినకపోయేసరికి 1974లో ఈమెకు విడాకులు ఇచ్చేసి కూతుర్ని కూడా ఈమె దగ్గరే వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక ఇటు విడాకులు ఇవ్వగానే లక్ష్మి గారు 1975లో మోహన్ శర్మని రెండో పెళ్లి చేసుకున్నారు. అలా మోహన్ శర్మ సపోర్ట్ తోనే లక్ష్మి గారు స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ఇక లక్ష్మి గారి తల్లి కుమారి రుక్మిణి ఇప్పటికైనా తన కూతురు జీవితం బాగుండాలని, ఒకవేళ మనవరాల్ని వారితో ఉంచితే సంసారంలో గొడవలు రావచ్చని ఐశ్వర్యని తన దగ్గరే పెంచుతుండేది. ఇక లక్ష్మి గారు తల్లికి కూతురికి కావలసిన డబ్బుని అప్పుడప్పుడు పంపుతుండేవాడు. ఇక ఇదిలా ఉంటే లక్ష్మి గారి సెకండ్ మ్యారేజ్ కూడా ఎక్కువ రోజులు నిలవలేదు. దీంతో శివచంద్రన్ అనే ఆర్టిస్ట్ ని మూడో పెళ్లి చేసుకుంది. ఇక ఇదిలా ఉంటే ఐశ్వర్య అమ్మమ్మతో ఉంటూ తన స్కూలింగ్ ని చెన్నైలోని ప్రైవేట్ స్కూల్లో చదివింది. అలా చూడ్డానికి అంతంత మాత్రమే ఉన్న ఐశ్వర్యని అటు తల్లి గాని ఇటు అమ్మమ్మ గాని సినిమాల్లోకి తీసుకెళ్లాలనుకోలేదు. అందుకోసమే ఐశ్వర్యని బాగా చదివించి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక అలా ఐశ్వర్య తన ఇంటర్ని చదివేటప్పుడు ఈమె ఫ్రెండ్స్ అందరూ తండ్రి గురించి అడగగా అతనెవరో తనకి తెలియదని చెప్పడంతో కాలేజీలో అందరూ ఈమెను చూసి నవ్వుతుండేవారు. అలా ఇదే విషయంపై తల్లిని అమ్మమ్మని అడగగా వారు ఈమెను బెదిరించి భయపెట్టి సైలెంట్ చేసేవారు. దీంతో ఈమెకు రోజు రోజుకి తన తండ్రి గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ పెరుగుతుండేది. ఇక ఇది చూసిన లక్ష్మి గారు ఐశ్వర్యకి మైండ్ డైవర్ట్ చేయాలనుకుంది.
దీంతో లక్ష్మి గారు ప్రొడ్యూసర్గా, మూడో భర్త శివచంద్రన్ డైరెక్టర్గా, వినోద్ కుమార్ హీరోగా కన్నడలో ఒక మూవీని చేయాలని ప్లాన్ చేశారు. అదే వసకావ్య. ఇక ఈ మూవీకి ముందుగా వేరే హీరోయిన్ ని ఫిక్స్ చేసిన ఆమెను తీసేసి ఐశ్వర్యని క్యాస్ట్ చేయడం జరిగింది. ఇక ఐశ్వర్యకి హీరోయిన్ గా చేయడం ఇష్టం లేకపోయినా తల్లి మీదున్న భయంతోనే ఆ మూవీలో చేయాల్సి వచ్చింది. అలా ఈ మూవీ షూటింగ్ లో ఉన్నప్పుడు లక్ష్మి గారి కూతురు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుందనే వార్తలు వైరల్ అవ్వడంతో ఐశ్వర్యతో ఇంటర్వ్యూ చేయడానికి న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ వాళ్ళు ఎగబడేవారు. ఇక అలా ఒక ఇంటర్వ్యూలో లక్ష్మి గారి మూడో భర్తే ఈమె తండ్రిని మీడియా అనుకొని అతని గురించి అడగగా అందుకు ఐశ్వర్య ముందు వెనక ఆలోచించకుండా తన తండ్రి ఎవరో తనకి తెలియదని చెప్పడంతో అప్పట్లో ఈ న్యూస్ చాలా వైరల్ అయింది. ఇక అలా ఏ పేపర్లో, మ్యాగజైన్స్ లో చూసినా తండ్రెవరో తెలియదని చెబుతున్న స్టార్ హీరోయిన్ లక్ష్మీ కూతురు అని రాయడంతో అప్పట్లో జనాలకి ఐశ్వర్య గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ చాలా పెరిగింది. ఇక ఈ న్యూస్ వైరల్ అవుతున్నప్పుడే లక్ష్మి గారు ప్రొడ్యూసర్గా, తన మూడో భర్త డైరెక్టర్గా చేసిన వసకావ్య అనే మూవీని 1989లో కన్నడలో రిలీజ్ చేశారు. అలా ఈ కాంట్రవర్సీస్తోనే ఈ మూవీ వైరల్ అయింది. అలా ఈ న్యూస్ కోయంబత్తూర్లో పనిచేస్తున్న ఐశ్వర్య తండ్రి భాస్కరన్ కి తెలిసి అతను ఈమెకు ఒక లెటర్ రాయడం, అందులో అతని ఫోన్ నెంబర్ ని కూడా పంపించడం జరిగింది. అలా లెటర్ చూసిన ఐశ్వర్య తండ్రికి ఫోన్ చేసి మాట్లాడడంతో 18 ఏళ్ల తర్వాత ఐశ్వర్యకి తన తండ్రి గురించి తెలిసింది. ఇక ఇదిలా ఉంటే ఐశ్వర్య తండ్రి భాస్కరన్ కి తన చెల్లెలు మరణించడంతో ఆమె ఇద్దరు కూతుర్ల బాధ్యతని భాస్కరన్ తీసుకోవడం జరిగింది. దీంతో కన్న కూతుర్ని కలవడానికి భాస్కరన్ కి అవకాశం దొరకలేదు. ఇక ఇదిలా ఉంటే తన మొదటి మూవీలో హీరోగా పరిచయమైన వినోద్ కుమార్ తో ఐశ్వర్యకి మంచి స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ కలిసి తెలుగులో కూడా అడవిలో అభిమన్యుడు అనే మూవీని చేశారు. ఇందులో జగపతి బాబు కూడా హీరోగా చేశాడు. ఇక ఈ మూవీ 1989లో రిలీజ్ అయి ఓకే టాక్ ని తెచ్చుకుంది. ఇక అలా ఐశ్వర్య రాజేంద్ర ప్రసాద్ తో సీతాపతి, చలో తిరుపతి అనే మూవీస్ ని కలిసి చేసిన ఆ మూవీ ఫ్లాప్ అయింది. అయినా మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ తో ప్రేమ జిందాబాద్ అనే మూవీని చేయగా అది రిలీజ్ అయి ఓకే టాక్ ని తెచ్చుకుంది. ఇక అలా ఐశ్వర్య 1 year లోనే 6 మూవీస్ ని చేసిన అవి రిలీజ్ అయ్యి అంతలా ఆడకపోయేసరికి అటు ఇటుగా ఉన్న తన కూతురు కెరియర్ ని ఎలాగైనా ట్రాక్ మీదకి తీసుకురావాలని లక్ష్మి గారు తన మూడో భర్త డైరెక్షన్ లో న్యాయంగల్ జై కిట్టుం అనే మూవీని తమిళ్లో ప్లాన్ చేయడం జరిగింది. అలా ఐశ్వర్య తమిళ్లో మొదటిగా చేసిన మూవీ 1990లో రిలీజ్ అయి ఐశ్వర్య లుక్స్ వల్లే ఆ మూవీ ఫ్లాప్ అయింది. ఇక అప్పట్లో అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే లక్ష్మి గారని అందరూ అనుకునేవారు. అలాంటి లక్ష్మి గారి కూతురు సినిమాల్లోకి వస్తుందంటే తమిళ ప్రజలు మినిమం ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఐశ్వర్య లుక్స్ చూస్తే సగం నేపాలీ, సగం ఇండియన్ లాగా ఉండడంతో తమిళ ప్రజలు ఈమెను హీరోయిన్ గా యాక్సెప్ట్ చేయలేకపోయారు. అయినా కూడా లక్ష్మి గారు తనకి తెలిసిన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ద్వారా కూతురికి సినిమాల్లో ఛాన్స్ ఇప్పించడం జరిగింది. అలా మిల్ తొలిలాయి, తాయి ఎలకరన్, మారికొలుందు అనే మూవీస్ ని చేసిన ఆ మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. ఇక ఇదిలా ఉంటే తెలుగులో మళ్ళీ వినోద్ కుమార్ తో మామగారు అనే మూవీని చేయగా అది 1991లో రిలీజ్ అయి హిట్ అయింది. ఇక వినోద్, ఐశ్వర్య సన్నిహిత్యంగా ఉంటున్నారని లక్ష్మి గారికి తెలియడంతో ఐశ్వర్యని కొట్టి తిట్టి బెదిరించడం వల్ల ఈమెకి వినోద్ కి ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పడింది. ఇక ఐశ్వర్య చేసిన మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ఫ్లాప్ అవడంతో ఐశ్వర్యకి సినిమాల్లో యాక్ట్ చేయడం ఇష్టం లేకపోయినా తల్లి డబ్బు కోసం బలవంతంగా ఐశ్వర్యని యాక్ట్ చేపించడం మొదలెట్టింది. ఇక అలా ప్రేమించిన వాడు దూరమై తల్లిదండ్రుల ప్రేమ కూడా దొరకకపోవడంతో ఐశ్వర్య మానసికంగా కృంగిపోయింది. దీంతో తనకి తెలిసిన ఫ్రెండ్ ద్వారా తన్వీర్ అహ్మద్ అనే మత్తుమందు అమ్మే వ్యక్తిని ఐశ్వర్య కలవడం, అతని ద్వారా మత్తుమందును యూజ్ చేయడం మొదలెట్టింది. ఒకవైపు తల్లి డబ్బు కోసం ఛాన్సులు ఇప్పిస్తుంటే ఇంకోవైపు ఐశ్వర్య మత్తుమందుకి బానిసవుతూ వచ్చింది. అలా తెలుగులో మీరా, సుబ్బారాయుడు గారి పెళ్ళం, అహంకారి, పెళ్ళంటే నూరేళ్ల పంట, బ్రహ్మ అనే మూవీస్ని చేసిన అవి రిలీజ్ అయ్యి అంతలా ఆడలేదు. ఇక లక్ష్మి గారు సౌత్లో తన కూతురికి లక్ లేదేమో అని హిందీలో లేడీస్ మ్యాన్ అయిన జాకీ షరఫ్తో గర్దీష్ అనే మూవీలో హీరోయిన్ గా చేపించడం జరిగింది. అలా ఈ మూవీ హిందీలో రిలీజ్ అయినా ఈమెకంతలా పేరు రాలేదు. ఇక లక్ష్మి గారికి కూతురు మత్తుమందుకి బానిసైందని తెలియడంతో ఈమెకు డబ్బులు ఇవ్వడం మానేసింది. దీంతో డబ్బులు లేక మత్తుమందుని వదిలేస్తుందనుకుంది. కానీ ఐశ్వర్యకి తన్వీర్ అహ్మద్ క్లోజ్ అవ్వడంతో ఈమెకు ఫ్రీగానే మత్తుమంది ఇస్తూ వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక ఇదంతా తెలియని లక్ష్మి గారు ఐశ్వర్య కోసం ఇటు రజనీకాంత్ తో యజమాన్ అనే మూవీని, అటు మోహన్ లాల్ తో మమ్ముట్టితో హీరోయిన్ గా సైన్ చేపించింది. కానీ ఐశ్వర్యకి మాత్రం సినిమాలు చేయడం మానేసి తన్వీర్ అహ్మద్ ని పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంది. ఇక ఇదే విషయం తల్లికి చెప్పగా ఇంట్లో పెద్దగా గొడవలు జరిగి తల్లి ఈమెను బాగా కొట్టి నేను చెప్పేంత వరకు ప్రేమ పెళ్లి జోలికి వెళ్ళకూడదని, అంతవరకు మూవీస్ ని చేయమని చెప్పడం జరిగింది. ఇక అలా తల్లి ప్రేమని టార్చర్ గా భావించిన ఐశ్వర్య మక్కలాచి అనే మూవీ చేసేటప్పుడు తన్వీర్ అహ్మద్ ని షూటింగ్ స్పాట్ కి రమ్మని, లంచ్ బ్రేక్ లో వెళ్లి పెళ్లి చేసుకుందామని చెప్పడంతో తన్వీర్ అహ్మద్ లొకేషన్ దగ్గరికి వెళ్లి కార్లో వెయిట్ చేయడం జరిగింది. అలా మధ్యాహ్నం 1 గంటలకి ఐశ్వర్య బయటికి రావడంతో
వీరిద్దరూ వెళ్లి మసీద్లో ముస్లిం ధర్మం ప్రకారం 1994లో పెళ్లి చేసుకున్నారు. ఇక అలా పెళ్లి తర్వాత యథావిధిగా షూటింగ్ స్పాట్కి వచ్చి ఐశ్వర్య షూటింగ్లో పాల్గొనింది. కానీ లక్ష్మి గారికి ఐశ్వర్య గారి అసిస్టెంట్ లంచ్ బ్రేక్లో మేడం ఎక్కడికో వెళ్ళిందని చెప్పగా ఇదే విషయంపై తల్లి ఐశ్వర్యని నిలదీయగా ఈమె భయంతో అన్ని విషయాల్ని చెప్పడంతో లక్ష్మి గారికి ఆకాశం తల మీద వచ్చి పడినట్లయింది. అయినా కూడా ఐశ్వర్యకి అతన్ని మర్చిపోమని, లేదంటే నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వనని చెప్పడంతో వాటన్నింటినీ కాదనుకున్న ఐశ్వర్య తన్వీర్తో వెళ్ళిపోయింది. ఇక అప్పటికే లక్ష్మి గారు ఐశ్వర్య కోసం 10 సినిమాల వరకు అడ్వాన్స్ను కూడా తీసుకోవడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే ఐశ్వర్య తన భర్తతో కలిసి ఉంటూ వీరిద్దరూ మత్తు మందికి బానిసై జీవితాన్ని గడుపుతుండేవారు. ఇలా ఉన్నప్పుడే 1995లో వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా అనన్య అనే అమ్మాయి కూడా పుట్టింది. అలా కొద్ది రోజుల్లోనే వీరి ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారడంతో తన సిచ్యువేషన్ని అర్థం చేసుకున్న ఐశ్వర్య తన కూతురు కోసమైనా మత్తుమందుని వదిలేయాలనుకుంది. కానీ ఈమె భర్త అందుకు సిద్ధంగా లేనందువలన తన తల్లి దగ్గర నుండి డబ్బు తీసుకురమ్మని ఐశ్వర్యని కొట్టి టార్చర్ పెట్టడంతో ఆ టార్చర్ని భరించలేక పెళ్ళైన 2 ఏళ్లకే ఐశ్వర్య భర్తకు విడాకులు ఇచ్చేసింది. ఇక కూతురు భర్తతో విడాకులు తీసుకోవడంతో లక్ష్మి గారు ఐశ్వర్యని ఇంటికి రప్పించుకున్నారు. ఇక అలా తల్లి దగ్గరికి వచ్చిన ఐశ్వర్య అటు పూర్తిగా మత్తుమందుని వదిలేయలేక తల్లిని డబ్బులు డైరెక్ట్గా అడగలేక ఐశ్వర్య తల్లి దగ్గర డబ్బుల్ని దొంగతనం చేయడం మొదలెట్టింది. అలా ఆ డబ్బుతో మత్తుమందుని తీసుకోవడంతో ఒకరోజు లక్ష్మి గారు అది చూసి తట్టుకోలేకపోయారు. దీంతో ఐశ్వర్యని తన బిడ్డతో బయటకు గెంటేశారు. అలా ఆ తర్వాత లక్ష్మి గారు 3వ భర్తతో ఒక ఆడపిల్లని దత్తత తీసుకొని హ్యాపీగా ఉంటే ఐశ్వర్య మాత్రం ఒక ఇంటిని అద్దెకు తీసుకొని ఎలాగైనా మత్తుమందు అడిక్షన్ నుండి బయటకు రావాలని రీహాబిలేషన్ సెంటర్లో జాయిన్ అయింది. ఇక అలా ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదని మళ్ళీ 1999లో సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. అలా మొదటిగా తనకి క్లోజ్ ఫ్రెండ్ అయిన పార్థివన్తో హౌస్ఫుల్ అనే మూవీని చేసిన అది రిలీజ్ అయ్యి అంతలా ఆడలేదు. కానీ అందులో ఐశ్వర్య చేసిన పాత్రకి మంచి గుర్తింపు వచ్చి సెకండ్ హీరోయిన్ గా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఒకవైపు తమిళ్ మలయాళ భాషల్లో బిజీగా ఉంటూ ఇటు తెలుగులోనూ అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మహేష్ బాబుతో నాని, నితిన్తో ధైర్యం, శ్రీ మహాలక్ష్మి, జుమ్మందినాదం అనే మూవీస్ చేస్తూ సౌత్ మూవీస్లో బిజియెస్ట్ ఆర్టిస్ట్గా మారింది. ఇక అలా వచ్చిన డబ్బుతో చిన్నగా ఒక ఫ్లాట్ని కొనుక్కొని తన కూతుర్ని బాగా చదివించుకుంది. కానీ 2015 నుండి ఐశ్వర్యకి సపోర్టింగ్ రోల్స్ తగ్గుతూ వచ్చాయి. ఇక అలా రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి ఉండడంతో షూటింగ్లు లేక ఆర్థిక పరిస్థితులు తలెత్తాయి. ఇక అప్పుడే కోవిడ్ కూడా రావడంతో లాక్డౌన్ పడింది. దీంతో ఐశ్వర్య తన కూతురుతో పూర్తిగా తినడానికి తిండి లేని పరిస్థితికి వచ్చిందని చెప్పొచ్చు. ఇక ఆ టైంలోనే తనకి తెలిసిన కొంతమంది దగ్గర అప్పు తీసుకొని మేనేజ్ చేసిన రోజు రోజుకి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువై అప్పిచ్చిన వాళ్ళు డబ్బుని తిరిగి ఇవ్వమనడంతో ఇంటిని తాకట్టు పెట్టి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇక అలా చేసేదేమీ లేక తల్లి నుండి రావాల్సిన ఆస్తిని ఇవ్వమని అడగగా అందుకు లక్ష్మి గారు ఉండే ఆస్తంతా దత్తత కూతురికే చెందుతుందని, నీకు చిల్లిగవ్వ కూడా ఇవ్వనని చెప్పడంతో వీరిద్దరికి మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. ఇక ఇలా ఉంటే అవ్వదని ఐశ్వర్య ఇంట్లోనే కెమికల్ ఫ్రీ సోప్లను తయారు చేసి అమ్మడం మొదలెట్టింది. అందుకు తోడు ఒక యూట్యూబ్ ఛానల్ని కూడా ఓపెన్ చేసి కుకింగ్ వీడియోస్ని అప్లోడ్ చేస్తుండేది. అలా ఎవరికైనా సోప్స్ కావాలంటే తనని కాంటాక్ట్ చేయమని తన ఫోన్ నెంబర్ని యూట్యూబ్లో ఇవ్వగా కొంతమంది ఆ నెంబర్స్ని మిస్యూజ్ చేసుకొని వారి ప్రైవేట్ ఫొటోస్ని పంపుతూ నీ ప్రైవేట్ ఫొటోస్ని పంపమని, ఒక నైట్ స్పెండ్ చేస్తే డబ్బులు కూడా ఇస్తామని చెప్పి ఈమెను లైంగికంగా వేధించడం మొదలెట్టారు. అయినా కూడా ఐశ్వర్య వెనకడుగు వేయకుండా ఆ నెంబర్ని చేంజ్ చేసి తన బిజినెస్ని కంటిన్యూ చేసింది. ఇక అలా హీరోయిన్ ఐశ్వర్య డబ్బులు లేక సోపులు అమ్ముకుంటుందనే వార్త వైరల్ అవ్వడంతో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఈమె ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఎగబడ్డారు. అలా ఈమె ఇంటర్వ్యూ చూసిన జనాలకి, డైరెక్టర్స్కి ఈమెపై సానుభూతి కలగడంతో ఐశ్వర్యకి సీరియల్స్లో ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక ఇదిలా ఉంటే ఈమె కూతురైన అనన్య అర్జున్ అనే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ ఆ పెళ్లి చేయడానికి ఐశ్వర్య దగ్గర డబ్బులు లేకపోవడంతో అనన్య తన తండ్రైన తన్వీర్ అహ్మద్ సహాయంతో తన బాయ్ ఫ్రెండ్ ని 2022లో పెళ్లి చేసుకుని భర్తతో సెటిల్ అయింది. ఇక తన్వీర్ అహ్మద్ రెండో పెళ్లి చేసుకుని 2 కూతుర్లకు కూడా జన్మనివ్వడం విశేషం. ఇక ఇదిలా ఉంటే ఐశ్వర్య తండ్రి భాస్కరన్ తన ఆస్తంతా తన చెల్లెల కూతుర్ల పేరున రాయడం జరిగింది. దీంతో 52 ఏళ్లైన ఐశ్వర్య ఇప్పటికీ సింగిల్ గానే ఉంటూ సీరియల్స్, ఫిలిమ్స్ లో సపోర్టింగ్ రోల్స్ చేసుకుంటూ తన జీవితాన్ని గడుపుతుంది. ఇక ఈమెను రెండో పెళ్లి గురించి అడిగితే ఈ జన్మకిది చాలు, ఇక నాకు ఓపిక లేదు, ఉన్నన్ని రోజులు ఇలాగే బ్రతికేస్తా అని చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు ఐశ్వర్య తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో కలిపి హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 90కి పైగా సినిమాల్లో నటించింది. ఇక ఈమె నటనకు చెప్పుకునేలాగా ఒక అవార్డు కూడా రాలేదు గానీ యూట్యూబ్ లో తన పర్ఫార్మెన్స్
పర్ఫార్మెన్స్ నచ్చి సిల్వర్ బటన్ ని పంపించారని, తనకి లైఫ్ లో వచ్చిన మొదటి అవార్డు ఇదే అని ఐశ్వర్య సంతోషంగా చెప్పుకొచ్చింది. మీకు ఐశ్వర్య భాస్కరన్ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ఒకరిపై పగ తీర్చుకోవాలనుకుంటే వారిని తిట్టనవసరం లేదు, కొట్టనవసరం లేదు, ద్వేషించాల్సిన అవసరం కూడా లేదు, అవమానించాల్సిన అవసరం అంతకన్నా లేదు. వారి ముందు నువ్వు అనుకున్నది సాధించి నవ్వుతూ జీవిస్తే చాలు. ఇది ఫోక్స్ ఐశ్వర్య భాస్కరన్ గురించి కొన్ని నమ్మలే నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.